కేటీఆర్ తరఫున కేసీఆర్ గారి తరఫున మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈరోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం, కేటీఆర్ మీద కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే ఇదే నిదర్శనం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చున్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఒక 100 మంది ఉంటారు. సో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఉంది. మీరందరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పక్కనున్న వాళ్ళకు కానీ, స్నేహితులకు కానీ అందరు కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించమని కోరుతా ఉన్నాను. అయితే నగేష్ గారు బాగా చెప్పారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవం ఇది మీకు అందరు తెలియంది కాదు, కానీ ఎప్పుడు తెలవాలి ప్రభుత్వానికి వాళ్ళు మంచి పాలన అందించట్లేదు, వాళ్ళు విధ్వంసం చేస్తున్నారని ఎప్పుడు తెలవాలి? ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళకు చెంపపెట్టలాగా రిజల్ట్స్ వస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది, అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. లేదంటే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట మేమే కరెక్ట్ చేస్తున్నామని అనుకునే సందర్భం వస్తుంది. కాబట్టి దయచేసి అందరు కూడా మీతో పాటు ఇంకెవరైనా అటు ఇటు ఉన్న వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు తిరిగి చూసేటట్టు మీరందరు చేయాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు, ఎందుకంటే మనం అందరం హైదరాబాద్లో ఉన్న వాళ్ళమే కదా, హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది ఒక్కసారి ఆలోచించండి. గల్లీ గల్లీలో ట్యాంకర్లు ఉంటుండేనే కొన్ని ట్యాంకర్ల బిజినెస్ ఫుల్ నడుస్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేశారు? 10 సంవత్సరాలలో మంచినీళ్ళకి సమస్య లేకుండా హైదరాబాద్ సిటీలోనే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇంటి వరకు నల్లా ఇచ్చి, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓట్లు అడగననే గట్స్ ఉన్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మళ్ళీ ట్యాంకర్లు వస్తున్నాయి, మళ్ళీ ట్యాంకర్లకు ఫోన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మంచినీళ్ళు సరిగ్గా ఇస్తలేరు. ఖచ్చితంగా ఇది ఆలోచించాలి జూబ్లీహిల్స్లో ఉన్న సోదరులందరూ. ఇదే కాకుండా కరెంటు సమస్య ఎట్లుండే గతంలో, పొద్దున 9 అవుతుందంటే కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుంటుండే? పొద్దున 9 అవుతుండే కరెంట్ కట్ అవుతుండే, సాయంత్రం 4 గంటలకు కరెంట్ కట్ అవుతుండే, పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు. కరెక్ట్గా ఇన్వర్టర్స్ పెట్టుకుంటుంటే మనం ఖచ్చితంగా ఈ టైంలో పవర్ పోతుందని చూస్తుంటాం. కానీ ఈరోజు మన దగ్గర 24 గంటల కరెంట్ ఉంటుందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే అసలు కరెంటే ఉండదు, చిమ్మ చీకటి అవుతుందని మాట్లాడుతున్న వాళ్ళందరూ కళ్ళు తెరుచుకునే విధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఎవరు చేశారంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చేశారని చెప్పాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మళ్ళీ ఎప్పుడు కరెంట్ కట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు. మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా పెట్టారు. దాదాపుగా 1200 గురుకులాలు, పాత గతంలో 200 ఉంటే కేసీఆర్ వచ్చినాక 1000 గురుకులాలు ఏర్పాటు చేశారు. గురుకులాలలో పేద మధ్యతరగతి బిడ్డలకి నాణ్యమైన విద్య అందించేటట్టు కేసీఆర్ గారు చేస్తే ఈరోజు 2 సంవత్సరాలలో గురుకులాలను నిర్వీర్యం చేస్తూ గురుకులాలు ఉన్న పిల్లలకు బుక్కెడు బువ్వ కూడా మంచిగా పెట్టడానికి చేతగాక ఈ ప్రభుత్వం అలా గురుకులాలు ఉన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా మనం. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో అందరినీ కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించేటట్టు చేయాలని కోరుతా ఉన్నాను. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా కార్యక్రమాలు. ఒకప్పుడు హైదరాబాద్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, కేసీఆర్ గారు రాకముందు హైదరాబాద్ ఎట్లా, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేశారు. కరోనా గుర్తుంది మీకు. కరోనాలో మనం అందరం ఇంట్లోనే ఉన్నాం, బయటికి రాకుండా. ఇంట్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులలో దాదాపుగా 2-3 నెలలు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డాం. అలాంటి సందర్భంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా
హైదరాబాద్లో దాదాపుగా 42-45 రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అండర్ పాస్లు కానీ చేస్తున్నారు. మనం అందరం బయటకు వచ్చేసరికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి లింక్ రోడ్స్, పెద్ద పెద్ద కొండలు తవ్వి కూడా లింక్ రోడ్స్ ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవన్నీ చూసి మన రాష్ట్రంలో ఇదే కాకుండా శాంతి భద్రతలు, ఇంతకుముందు చెప్తున్నట్టు నగేష్ చెప్పినాడు, శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా కాపాడారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మంచినీళ్ళకి సమస్య రానియలేదు, కరెంటు 24 గంటలు ఇచ్చారు. కాబట్టి దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఫస్ట్ తెలంగాణ సైడ్ తిరిగి చూశారు, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండే, మంచి లా అండ్ ఆర్డర్ ఉండే, అభివృద్ధి కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే, కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు కాబట్టి బాగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది? వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, అమెజాన్ అయినా, ఫాక్స్కాన్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్నందుకు కంపెనీలందరూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యూత్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. గత 10 సంవత్సరాల పాలనకి, రేవంత్ రెడ్డి గారి పాలనకి ఖచ్చితంగా బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు వస్తేనే మన రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తారు. ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టేస్తే 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి అధపాతాలను పడేశారు. ఎందుకంటే ధ్వంసం చేశారు. ఒక రకంగా కేసీఆర్ గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఈయన విధ్వంసం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా 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 సంతోషం అని కూడా మీకు అందరు తెలియజేస్తూ ఒక మాట చెప్తుంటారు. 2 సంవత్సరాల్లో ఏమి వింటున్నాము? నోరిప్పితే కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో బతకలేరని అర్థమైపోయింది. ఎవరు మాట్లాడినా కేసీఆర్ 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 కేసీఆర్, ఇంకొక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు. మనకందరికి తెలుసు, హిందువులందరూ కూడా పూజ చేస్తే ఏం చేస్తాం? పూజ చేస్తే ఏం పూజ చేస్తాం? ఫస్ట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. వినాయకుడు పూజ చేస్తాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పీటికి మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులందరూ కూడా అందరూ కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి మనకు శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటూ ఒక మాట రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తానని. సాధ్యమా? తెలంగాణ రాష్ట్రం అని పలుకుతున్నప్పుడే కేసీఆర్ గారు అనిపిస్తుంటాడా? సూర్యచంద్రులు ఉన్నంతకాలం కేసీఆర్ నిశానా జడపడం ఎవరి వల్ల కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటుంది. ఆ రాష్ట్రం తెలంగాణ పదం పలికినప్పుడల్లా కేసీఆర్ గారు ఈరోజు ఆ ఉద్యమ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు కూడా. ఆ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు. మన దేశంలోని కూడా ఈరోజు అందరు గుర్తుపెట్టుకుంటున్న సందర్భం. కానీ మాటకు ముందు నిశానా జడిపేస్తా అంటాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్టు తీసేసిండు, ఎందుకంటే నిశానా జడిపేస్తా అన్నాడు కదా. అదే కాకుండా ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళు మహిళలకి, దాన్ని తీసేశాడు. బడిలో పోతున్న స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి రాగి జావా ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేస్తున్నాడు. కుల వృత్తుల పెద్దపీట వేస్తూ గొర్రెలు పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని తీసేస్తున్నాడు. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. బతుకమ్మ చీర తీసేసిండు, ఇఫ్తార్ విందులు క్లోజ్ చేసేసిండు. అదే కాకుండా మన క్రిస్టియన్ సోదరులకి మనము రంజాన్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం, ముస్లిం సోదరులకు అట్లే క్రిస్టియన్ వాళ్ళకి క్రిస్టియన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళం వాళ్ళకు కూడా. అవన్నీ కూడా తీసేశాడు. రంజాన్ తోఫా పోయింది, ఇఫ్తార్ విందులు పోయినాయి, క్రిస్మస్ గిఫ్ట్స్ పోయినాయి, బతుకమ్మ చీరలు పోయినాయి. అన్ని కూడా తీసి అన్ని బంద్ చేసి కేసీఆర్ నిశానా తెలపాలి, బంద్ చేయాలని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ నిశానా చెడపకుండా ఉండగలుగుతారు? చెరుపుతారు? ఎవరు? సాధ్యం అవుతుంది? అది సాధ్యం కాదని తెలుసు. ఇట్లా ఒకటి అన్ని కూడా బంద్ పెట్టి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాని వెనకాల ఎంత సంక్షేమం ఉంది, ప్రజల కోసం ఎంత ఆలోచించారు కేసీఆర్ గారని ఈ ప్రభుత్వం గమనించలేదు. అన్నిటికైనా ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పథకాలు తీసుకొచ్చాడు. ఒకటేమో ఆరోగ్యశ్రీ, రెండేమో ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుంది.
కాబట్టి నేను కూడా ఆ రెండింటిని కంటిన్యూ చేస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు. అంత గొప్పగా ఆ రోజు పేరు చెప్పాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఒకసారి కేసీఆర్ నిశాన జరుపుతున్నాడు, ఇంకో సైడ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేస్తామంటే కూడా చలనం లేదు. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. కాలేజీలు బంద్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఒక 1000 కోట్లనే ఇవ్వండి, 10,000 కోట్లు కాదు, మీరు బకాయిలు పెట్టుకున్న దాంట్లో 1000 కోట్లు ఇవ్వమంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. అంటే ఒకటి ఏం ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి గారు, ఒక సైడ్ కేసీఆర్ నిశాన జరిపేయాలి, రెండో సైడ్ రాజశేఖర రెడ్డి నిశాన జరిపేయాలి అని చూస్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి నిశాన ఎప్పుడు జరిపేయాలని ఎదురు చూస్తున్నారు. దానికి ఇది మంచి అవకాశం. మనం ఈరోజు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే, ఈ ప్రభుత్వానికి చవనగీతం పాడాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక పునాది అవుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గెలిచినాం, మెజార్టీ ముఖ్యం. ఆ మెజార్టీ ఎవ్వరు ఊహించినంత మెజార్టీ రావాలి. మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించమని అందరికి చెప్పమని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటు గౌతమ్ యాదవ్ని కానీ నాగేష్ ముద్రాజుని కూడా అందరిని కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ, తను చెప్పింది ధనుజ మీరే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి, మీరు ఒకరొకరు ఒక్కొక్క కేసీఆర్, మా అమ్మలందరూ కూడా మీరే నిలబడ్డారు అనుకొని ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేపిద్దాం. 2500 ఇవ్వాలి కదా, 2500 ఇచ్చిన దాకా నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి ఆ 2500 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పండి మీరందరూ. మా అమ్మలు చెప్పారు షాది ముబారక్, మరి తులం బంగారం ఇచ్చినాకనే షాది ముబారక్ ఇచ్చినాక తులం బంగారం ఇస్తాడు, ఇచ్చినాకనే ఓట్లు అడగమని చెప్పండి. మన కళ్యాణ లక్ష్మి కూడా మాట ఈరోజు ఒక మంత్రి చెప్తున్నాడు, తులం బంగారం ఏడిస్తాం, తులం లేదు బంగారం లేదని. అంటే మాటలు చెప్పి హామీలు అమలుగానే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు అని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జాయినింగ్ అవుతున్న కొంతమంది స్లోగన్ సిద్ధమా? గట్టిగా ఇవ్వాలి. జై తెలంగాణ. ఇక్కడ నుండి వినిపిస్తుంది, అక్కడ నుండి వినిపిస్తలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిల్లలు చేతులు లేపుతలేరు, చేతులు లేప. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. ఆనంద ఈరోజు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఆనంద్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న వాళ్ళు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆనంద్ రమ్మన్, ఫస్ట్ ఆనంద్ రమ్మన్. చేసి పేర్లు చేస్తారు మేడం, చెప్తుంటారు పేర్లు చదువు. రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ నుంచి ఎండి అనాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వారికి పార్టీలో స్వాగతిస్తున్నాము. అదేవిధంగా మక్సూద్ గారు జి దివ్య, పెద్దిరాజు, అనిల్ పాండు, ఎండి అమాన్, ఓబేద్, రాకేష్, హరి, అభిషేక్,
కృష్ణ గారి ఆధ్వర్యంలో అనిల్ గారు, శ్రీను, ధర్మ, శివ,